కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నడిబొడ్డున కాలానికి అందనంత పురాతనమైన మరియు మనిషి ఊహకు అందనంత రహస్యమైన ఒక కట్టడముంది. అదే శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం. ఇది కేవలం ఒక ప్రార్థనా మందిరం కాదు, ఇది చరిత్ర, భక్తి, రాజరికం మరియు అంతులేని సంపద కలగలిసిన ఒక మహా అద్భుతం. 2011లో ఈ ఆలయం యొక్క నేలమాళిగలు తెరిచినప్పుడు ప్రపంచం మొత్తం విస్మయంతో నిశ్చేష్టమైపోయింది. అక్కడ బయటపడిన సంపద అప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదిగా భావించబడుతున్న వాటినన్నింటినీ అధిగమించి ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా చరిత్రపుటల్లో నిలబెట్టింది. కాని ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత కేవలం బంగారం, వజ్రవైఢూర్యాలకే పరిమితం కాదు. దీని వెనుక వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. ఇక్కడ జరిగే ఆచారాలు, విగ్రహం తయారీలో వాడిన విజ్ఞానం మరియు ఇప్పటికీ తెరవబడని వాల్ట్ బి వెనుక ఉన్న మిస్టరీ, ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని ఒక గంభీరమైన రహస్యంగా మార్చాయి. ఈ వీడియోలో మనం ఆ గుడి చరిత్ర నుండి మొదలుకొని అక్కడ దొరికిన ప్రతి చిన్న వస్తువు వివరాల వరకు మరియు అక్కడ ప్రచారంలో ఉన్న ప్రతి పుకారు వెనుక ఉన్న నిజానిజాలను ఒక కథలా, కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఇదొక మామూలు వీడియో కాదు, ఇది అనంత పద్మనాభుని పాదాల చెంత జరిగిన అద్భుతాల ప్రయాణం. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది అనేదానికి ఖచ్చితమైన తేదీలు లేవు. చరిత్రకారుల ప్రకారం 8వ లేదా 9వ శతాబ్దపు రాతల్లో దీని ప్రస్తావన ఉంది. కాని పురాణాలు మరియు భక్తుల నమ్మకం ప్రకారం ఇది 5000 సంవత్సరాల క్రితం, అంటే ద్వాపరయుగం నుండి ఉన్న క్షేత్రం. దివాకరముని మరియు అల్లరి బాలుడు. ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. పూర్వం దివాకరముని అనే గొప్ప విష్ణుభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. అతని నిష్కల్మషమైన భక్తికి మెచ్చి మహావిష్ణువు ఒక అల్లరి బాలుడి రూపంలో అతని దగ్గరకు వచ్చాడు. ఆ బాలుడి తేజస్సును చూసి ముగ్ధుడైన ముని ఆ పిల్లవాడిని తనతోనే ఉండిపోమని కోరాడు. దానికి ఆ బాలుడు ఒక షరతు కట్టాడు. నేనిక్కడ ఉండాలంటే నువ్వు నన్ను ఎప్పుడూ కోపపడకూడదు, ఏమీ అనకూడదు. ఎప్పుడైతే నువ్వు నా పట్ల అసహనం చూపిస్తావో అప్పుడే నేను వెళ్ళిపోతాను. ముని దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ బాలుడు మునికి సేవ చేస్తూ అదే సమయంలో చిన్న చిన్న అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ముని ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆ బాలుడు పవిత్రమైన సాలగ్రామాన్ని, అంటే విష్ణుస్వరూపంగా భావించే రాయిని నోట్లో పెట్టుకుని ఆడుకోవడం మొదలుపెట్టాడు. అది చూసిన దివాకరముని కోపం ఆపుకోలేక ఆ బాలుణ్ణి గద్దించాడు. షరతు భంగం కావడంతో ఆ బాలుడు వెంటనే అదృశ్యమైపోయాడు. వెళుతూ వెళుతూ నన్ను మళ్లీ చూడాలనుకుంటే అనంతన్ కాడు, అంటే అనంత అడవికి రా అని చెప్పి మాయమయ్యాడు. తప్పు తెలుసుకున్న ముని ఆ బాలుణ్ణి వెతుకుతూ ఆ దట్టమైన అడవిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. మహావిష్ణువు అక్కడ ఒక భారీ ఇప్పచెట్టు రూపంలో అనంతశయన భంగిమలో దర్శనమిచ్చాడు. ఆ రూపం ఎంత పెద్దదంటే స్వామివారి శిరస్సు తిరువల్లంపనే ప్రదేశంలో ఉంటే పాదాలు తిరుప్పాపూర్ అనే ప్రదేశంలో ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం దాదాపు 13 కిలోమీటర్లు. అంతటి బ్రహ్మాండమైన రూపాన్ని చూడడం తన వల్ల కాదని తన కళ్లకు పట్టేంత చిన్న రూపంలోకి మారమని ముని వేడుకున్నాడు. భక్తుని కోరిక మేరకు స్వామి తన పరిమాణాన్ని 3 రెట్లు తగ్గించుకొని ఆదిశేషునిపై పవళించిన అనంత పద్మనాభస్వామిగా అక్కడ స్థిరపడ్డాడు. ఇదే నేటి తిరువనంతపురం ఆలయక్షేత్రం. ఈ ఆలయ చరిత్రలో అత్యంత కీలకమైన మరియు నేటికీ మనం చూస్తున్న సంపదకు మూల కారణమైన సంఘటన 18వ శతాబ్దంలో జరిగింది. అది కేరళ చరిత్రను మరియు ఆలయ విధిని శాశ్వతంగా మార్చేసింది. మార్తాండవర్మ మరియు త్రిప్పడిదానం 1750 AD. ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన అత్యంత శక్తివంతమైన రాజు అనిజం తిరునాల్ మార్తాండవర్మ. ఆయన తన చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించి ట్రావెన్కోర్ రాజ్యాన్ని విస్తరించాడు. కాని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. ఈ రాజ్యానికి నిజమైన రాజు ఆ దేవుడే అని ఆయన భావించాడు. 1750 జనవరిలో మార్తాండవర్మ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. తన రాజ్యాన్ని, తన సంపదను, తన అధికారాన్ని, ఆఖరికి తన రాజవంశాన్ని కూడా శ్రీ పద్మనాభస్వామికి ధారపోశాడు. ఈ ప్రక్రియను త్రిప్పడిదానం అంటారు. రాజు తన కత్తిని ఆలయ మెట్లపై ఉంచి తులసిదళాలతో నీటిని వదిలి, ఇక నేను రాజును కాదు, కేవలం ఈ దేవుని సేవకుడిని మాత్రమే అని ప్రకటించాడు. అప్పట్నుండి ట్రావెన్కోర్ రాజులందరూ తమ పేరు ముందు శ్రీ పద్మనాభదాస అనే బిరుదును ధరించడం ఆచారంగా మారింది. స్త్రీలను పద్మనాభ సేవిని అని పిలిచేవారు. సంపద ఎలా పోగయింది? ఈ ఒక్క నిర్ణయమే ఆలయంలో అంతులేని సంపద చేరడానికి కారణమైంది. రాజ్యం దేవునిది కాబట్టి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, యుద్ధాల్లో గెలిచిన ధనం,
ఇతర రాజులు ఇచ్చిన కానుకలు అన్నీ నేరుగా దేవుని ఖజానా అంటే వాల్ట్ లకు చేరేవి. ఆ కాలంలో కేరళ సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. రోమన్ సామ్రాజ్యం, నెపోలియన్ కాలం నాటి యూరప్ మరియు అరబ్ దేశాలతో వర్తకం జరిగేది. వారు చెల్లించే బంగారు నాణేలు, వజ్రాలు అన్నీ ఈ ఆలయానికి చేరాయి. అందుకే నేడు ఆలయ నేలమాళిగల్లో వేల సంవత్సరాల క్రితం నాటి రోమన్ నాణేలు గుట్టలుగా దొరికాయి. పొరుగు రాజ్యాలైన కోలతిరి వంటి రాజవంశాలు టిప్పు సుల్తాన్ దండయాత్రల సమయంలో తమ కులదైవాల ఆభరణాలను, సంపదను రక్షణ కోసం ఈ ఆలయంలో దాచారు. అలా వచ్చిన సంపద మళ్లీ వెనక్కి వెళ్లలేదు, అక్కడే ఉండిపోయింది. ఈ ఆలయాన్ని బయట నుండి చూస్తే 100 అడుగుల ఉత్తైన భారీ తూర్పు గోపురం కనిపిస్తుంది. ఇది ద్రావిడ వాస్తుశైలిలో అంటే తమిళనాడు ఆలయాల మాదిరిగా ఉంటుంది. కాని లోపల నిర్మాణం మాత్రం పూర్తిగా కేరళ శైలిలో ఉంటుంది. ఈ రెండింటి కలయికే ఈ ఆలయ ప్రత్యేకత. సాధారణంగా హిందూ దేవాలయాల్లో మూల విరాట్టు ప్రధాన విగ్రహం నల్లరాయితో లేదా పంచలోహాలతో చేస్తారు. కాని పద్మనాభస్వామి విగ్రహం ఈ రెండూ కాదు. ఇది కటుశర్కర యోగం అనే అత్యంత అరుదైన మరియు సంక్లిష్టమైన ఆయుర్వేద పద్ధతిలో తయారుచేయబడింది. ఈ విగ్రహ తయారీలో వాడిన పదార్థాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. 12,008 సాలగ్రామాలు. నేపాల్లోని గండకీ నదిలో దొరికే పవిత్రమైన సాలగ్రామాలను ఏనుగుల మీద తెప్పించి విగ్రహం లోపల అమర్చారు. ఇవి విగ్రహానికి దైవిక శక్తినిస్తాయని నమ్ముతారు. 108 రకాల పదార్థాలు. విగ్రహాన్ని మలచడానికి వాడిన పేస్ట్లో 108 రకాల సహజ పదార్థాలు ఉన్నాయి. ఇందులో మట్టి, సున్నం, బెల్లం, మూలికలు, జిగురు మరియు ఎండిన పండ్ల పొడి వంటివి ఉంటాయి. దీనిని కటుశర్కర అంటారు. రహస్యం: ఈ విగ్రహానికి ఎప్పుడూ నీటితోగాని పాలతోగాని అభిషేకం చెయ్యరు. ఎందుకంటే తడి తగిలితే ఈ ఆయుర్వేద మిశ్రమం దెబ్బతింటుంది. కేవలం గాలి తగిలేలా నెమలి ఈకలతో మాత్రమే విగ్రహాన్ని శుభ్రం చేస్తారు. అభిషేకాలు వేరే చిన్న విగ్రహానికి చేస్తారు. గర్భగుడిలో స్వామివారు 18 అడుగుల పొడవుతో అనంతశయన భంగిమలో ఉంటారు. విగ్రహం ఎంత పెద్దదంటే భక్తులు ఒక్కసారిగా స్వామిని చూడలేరు. 3 వేరువేరు ద్వారాల గుండా చూడాల్సి ఉంటుంది. మొదటి ద్వారం. ఇక్కడ స్వామివారి శిరస్సు మరియు కుడిచేతిని చూడవచ్చు. చేతిలో శివలింగం ఉంటుంది. ఇది శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాల కలయికకు నిదర్శనం. రెండవ ద్వారం. ఇక్కడ స్వామివారి నాభి కనిపిస్తుంది. నాభి నుండి ఒక తామరపువ్వు ఉద్భవించి ఉంటుంది. అందులో సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. అలాగే ఉత్సవ విగ్రహాలు శ్రీదేవి, భూదేవి కూడా ఇక్కడ కనిపిస్తారు. మూడవ ద్వారం. ఇక్కడ స్వామివారి పాదాలు కనిపిస్తాయి. శతాబ్దాలపాటు ఈ ఆలయం ప్రశాంతంగా, గోప్యంగా ఉంది. బయట ప్రపంచానికి ఇదొక గొప్ప దేవాలయం మాత్రమే. కాని 2011లో ఒక సంఘటన జరిగింది. అది ఆలయ చరిత్రనే కాదు, భారతదేశ చరిత్రను కూడా మార్చేసింది. టిపి సుందరరాజన్ అనే మాజీ ఐపీఎస్ అధికారి మరియు న్యాయవాది కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆయన వాదనేంటంటే, రాజకుటుంబం ఆలయ నిర్వహణలో పారదర్శకత పాటించడం లేదు, ఆలయ ఆస్తులు దుర్వినియోగమవుతున్నాయి, కాబట్టి ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవాలి అని. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఆలయంలో అసలు ఏముందో లెక్కించడానికి ఒక కమిటీని నియమించింది. జూన్ 2011లో ఆ కమిటీ ఆలయంలోకి ప్రవేశించింది. గర్భగుడి చుట్టూ భూగర్భంలో 6 రహస్య గదులు వాల్ట్స్ ఉన్నాయని గుర్తించారు. వీటికి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. సి, డి, ఈ మరియు ఎఫ్ గదులు పూజా సామాగ్రి కోసం తరచుగా తెరుస్తుంటారు. కాని ఏ మరియు బి గదులు మాత్రం దశాబ్దాలుగా, బహుశా శతాబ్దాలుగా మూసి ఉన్నాయి. అదొక సాధారణ రోజు కాదు. కమిటీ సభ్యులు గ్యాస్ కటర్లతో, ఆక్సిజన్ మాస్కులతో వాల్ట్ ఏ, కళ్లరా ఏ వైపు వెళ్లారు. ఈ గదిని తెరవడానికి వారు 3 అడ్డంకులను దాటాల్సి వచ్చింది. మొదట ఒక దృఢమైన ఇనుప గ్రిల్, దాని వెనుక ఒక భారీ చెక్క తలుపు, ఆ తరువాత నేలమీద ఉన్న ఒక బరువైన గ్రానైట్ రాటిపలక. ఆ రాటిపలకను పక్కకు జరిపినప్పుడు కిందకు వెళ్లడానికి మెట్లు కనిపించాయి. ఆ మెట్లు దిగి చిమ్మచీకటిగా ఉన్న ఆ గదిలోకి వారు అడుగుటెట్టారు. ఒక టార్చ్ లైట్ వెలిగించారు. ఆ కాంతి పడగానే వారి కళ్ళు జిగేల్మన్నాయి. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారికి నోట మాట రాలేదు. అది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో ఉండే గుహలా ఉంది.
ఎక్కడ చూసినా బంగారం, వజ్రాలు, రత్నాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఏదో ఒక క్రమపద్ధతిలో కాకుండా బియ్యం బస్తాలు పడేసినట్లుగా బంగారు వస్తువులు అక్కడ పడి ఉన్నాయి. శేషసాయి విష్ణు విగ్రహం. దాదాపు 3.5 అడుగుల ఎత్తు ఉన్న ఒక అద్భుతమైన విష్ణు విగ్రహం దొరికింది. ఇది పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో చేయబడి వందలాది వజ్రాలు, కెంపులు మరియు ఇతర రత్నాలతో పొదిగబడి ఉంది. దీని అందం వర్ణనాతీతం. బంగారు గొలుసు. స్వామివారి అలంకరణ కోసం వాడే ఒక గొలుసు పొడవు 18 అడుగులు అంటే 5.5 మీటర్లు ఉంది. ఇది కూడా స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. సరప్పల్లి గొలుసులు. ఇవి కేరళ సాంప్రదాయ ఆభరణాలు. అలాంటివి 1 కాదు, 2 కాదు, ఏకంగా 1200 గొలుసులు దొరికాయి. ఒక్కో గొలుసు బరువు 3.5 కిలోల నుండి 10.5 కిలోల వరకు ఉంది. ఇవన్నీ రత్నాలతో మెరిసిపోతున్నాయి. బంగారు ధాన్యం. దాదాపు 500 కిలోల బరువున్న బంగారు ధాన్యపు రాశి అక్కడ ఉంది. బంగారు వస్త్రం. 36 కిలోల బరువున్న ఒక బంగారు వస్త్రం దొరికింది. నాణేల సంచులు. ఆ గదిలో లెక్కలేనన్ని సంచులు ఉన్నాయి. వాటిని తెరిచి చూస్తే చరిత్ర బయటపడింది. రోమన్ నాణేలు. సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటి అగస్టస్ సీజర్ కాలం నాటి బంగారు నాణేలు వందల సంఖ్యలో దొరికాయి. ఇది ప్రాచీన కాలంలో కేరళకు రోమ్తో ఉన్న వర్తక సంబంధాలకు సాక్ష్యం. నెపోలియన్ నాణేలు. 18వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ నెపోలియన్ నాణేలు, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాణేలు కూడా అక్కడ కుప్పలుగా ఉన్నాయి. వజ్రాల రాసులు. వజ్రాలు, పచ్చలు, కెంపులు బియ్యంగింజల్లా సంచుల్లో నింపి ఉన్నాయి. కొలంబియన్ పచ్చలు, బస్రా ముత్యాలు వంటి అత్యంత విలువైన రత్నాలు అక్కడ ఉన్నాయి. అంచనాల ప్రకారం కేవలం ఈ ఒక్క ఏ గదిలోని సంపద విలువే $1,00,000 కోట్ల అంటే సుమారు $22 బిలియన్ పైగా ఉంటుందని తేలింది. వస్తువుల పురాతన విలువ కలుపుకుంటే దీని విలువ 10 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. ఈ ఒక్క ఆవిష్కరణతో పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక సంస్థగా తిరుపతి బాలాజీ ఆలయాన్ని కూడా దాటి రికార్డు సృష్టించింది. ఏ వాల్ట్ తెరిచిన తర్వాత అధికారుల దృష్టి పక్కనే ఉన్న బి వాల్ట్పై పడింది. కాని ఇక్కడే కథ ఒక మలుపు తిరిగింది. రాజకుటుంబం, ప్రధాన పూజారులు మరియు వేద పండితులు ఈ గదిని తెరవడానికి తీవ్రంగా అడ్డుచెప్పారు. ఎందుకు? ఈ గది వెనుక ఒక భయంకరమైన నమ్మకం, ఒక వీడని మిస్టరీ ఉంది. నాగబంధం మరియు సర్పాల కాపల. పురాణాల ప్రకారం ఈ బి వాల్ట్, దీనిని మహాభారత కల్లర అని కూడా అంటారు, 16వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన సిద్ధపురుషులు లేదా తాంత్రికులచే మూసివేయబడింది. వారు దీనికి సాధారణ తాళం వేయలేదు. నాగబంధం లేదా నాగపాసం అనే మంత్రశక్తులతో బంధించారు. ఈ తలుపు మీద 2 భారీ నాగుపాముల బొమ్మలు చెక్కబడి ఉంటాయి. ఇవి ఆ గదికి కాపలాదారులుగా భావిస్తారు. ఈ గదిని ఎవరైనా భౌతిక బలంతో అంటే యంత్రాలతో లేదా తాళాలు పగలగొట్టి తెరిస్తే అది దేశానికి, తెరిచినవారికి మరియు ప్రపంచానికి కూడా పెను విపత్తు తెస్తుంది. కరువులు, వరదలు లేదా మరణాలు సంభవించవచ్చు. దీనిని తెరవానంటే మళ్లీ అంతటి శక్తివంతమైన ఋషులు వచ్చి దానికి విరుద్ధమైన గరుడ మంత్రం జపించి మాత్రమే తెరవాలి. ప్రస్తుతం కలియుగంలో ఆ మంత్రాన్ని అంత శక్తివంతంగా జపించగలిగేవారు ఎవరూ లేరని పూజారులు చెప్పారు. ఈ గది గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ప్రచారంలో ఉంది. ఎవరైనా ఆ గది తలుపులకు చెవి ఆనించి వింటే హోరుమని సముద్రం శబ్దం వినిపిస్తుందని లేదా పాములు బుసలు కుడుతున్న శబ్దం వస్తుందని స్థానికులు నమ్ముతారు. ఒక సిద్ధాంతం ప్రకారం ఈ గది నేరుగా అరేబియా సముద్రానికి సొరంగం ద్వారా అనుసంధానించబడి ఉంది. ఒకవేళ తలుపులు బలవంతంగా తెరిస్తే అరేబియా సముద్రపు నీరు ఉప్పొంగి నగరం మొత్తం మునిగిపోతుందని భయముంది. ఈ గదిని తెరవడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయా అంటే అవుననే సమాధానం చరిత్రలో కనిపిస్తోంది. ఎమిలీ గిల్క్రిస్ట్ హ్యాచ్ అనే రచయిత్రి 1933లో ట్రావెన్కోర్ గురించి రాసిన ఒక పుస్తకంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. 1908లో రాజ్యం కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది సంపద కోసం ఈ గదిని తెరవడానికి వెళ్లారు. కాని వారు లోపల వందల కొద్ది నాగుపాములను చూసి భయంతో పారిపోయారు. 1931లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగినప్పుడు విఫలమయ్యారని రాశారు. ఈ కథనాలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచాయి. బి వాల్ట్ అనేది ఒక నిషేధిత ప్రాంతంగా,
ఒక పవిత్రమైన రహస్యంగా మిగిలిపోయింది. ఈ భయాలకు బలం చేకూర్చేలా కొన్ని సంఘటనలు జరిగాయి. ఆలయ నేలమాళికలు తెరిచిన కొద్ది రోజులకే ఈ కేసు వేసిన టి.పి. సుందరరాజన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. జులై 2011లో వాల్ట్ ఏ తెరిచిన కొన్ని వారాలకే ఆయన మరణించారు. ఆయన మరణంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దేవుని ఆగ్రహం మొదలైంది అని, ఇంకా లోపలికి వెళితే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో అని భక్తులు భయపడ్డారు. సుందరరాజన్ మాత్రమే కాదు, ఆ ప్రక్రియలో పాల్గొన్న మరికొంతమంది కూడా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నారని పుకార్లు వచ్చాయి. రాజకుటుంబం వెంటనే దేవప్రశ్నం నిర్వహించింది. అందులో కూడా దేవుడు ఈ చర్య పట్ల అసంతృప్తిగా ఉన్నాడు, పవిత్రత దెబ్బతింది అని తేలింది. ఈ పరిణామాలతో సుప్రీంకోర్టు కూడా వెనక్కి తగ్గింది. ప్రజల మనోభావాలను, నమ్మకాలను గౌరవించాలి అని భావించి వాల్ట్ తెరవడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక పక్క భక్తి, భయం ఉంటే మరోపక్క ఆధునిక విచారణ జరిగింది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రహ్మణ్యం మరియు మాజీ క్యాగ్ వినోద్ రాయ్ తమ నివేదికల్లో సంచలనాత్మక విషయాలు బయటపెట్టారు. కల్లర బి తెరిచారా? కల్లర బీని శతాబ్దాలుగా తెరవలేదు అనేది అబద్ధం. ఆలయ రికార్డుల ప్రకారం 1990లో 2 సార్లు, 2002లో 5 సార్లు ఈ గదిని తెరిచి అందులోంచి వెండి పాత్రలు తీసి మళ్లీ పెట్టారు అని ఆయన కోర్టుకు తెలిపారు. బంగారం మాయం? ఆలయ ఆభరణాల బరువులో తేడాలున్నాయని, కొన్ని బంగారు పాత్రలు కరిగించడానికి బయటకు పంపినప్పుడు అక్రమాలు జరిగాయని, దాదాపు 776 కిలోల బరువున్న 769 బంగారు కుండలు లెక్కల్లో కనిపించడం లేదని ఆరోపించారు. బంగారు పూతవేసే యంత్రం? ఆలయ ప్రాంగణంలోనే ఒక బంగారు పూతవేసే యంత్రం దొరికింది. అసలు ఆభరణాలు తీసేసి నకిలీవి పెడుతున్నారా అనే అనుమానాన్ని ఇది రేకెత్తించింది. అయితే దీనికి రాజకుటుంబం మరియు ఆలయ పూజారులిచ్చిన వివరణ వేరుగా ఉంది. వారి వాదన ప్రకారం వాల్ట్లో 2 భాగాలుంటాయి. ముందు గది, యాంటీ ఛాంబర్, దీనిని పూజా అవసరాల కోసం తెరుస్తుంటారు. వినోద్ రాయ్ చెప్పేది దీని గురించే. అసలైన రహస్య గది, ఇన్నర్ ఛాంబర్, దీనికి ఇనుప తలుపులు, నాగబంధం ఉన్నాయి. దీనిని ఎవరూ తెరవలేదు, ఇప్పటికీ మూసే ఉంది. అధికారులు ఈ లోపలి గదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ 3 తాళాలున్న ఇనుప తలుపు కనిపించింది. 2 తాళాలు తీయగలిగారు, కాని మూడోది తుప్పుపట్టి లేదా జామయుంది. దాన్ని పగలగొట్టాలంటే గ్యాస్ కటర్లు వాడాలి. కాని అరిష్టాలు జరుగుతాయన్న భయంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఆ తలుపు వెనుక ఏముందో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 2020 జులై 13న సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ శ్రీ పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ, బాధ్యత మరియు అధికారం ట్రావెన్కోర్ రాజకుటుంబానికే ఉంటుంది అని స్పష్టం చేసింది. ఇది రాజకుటుంబం శతాబ్దాలుగా దేవుని పట్ల చూపించిన భక్తికి దక్కిన విజయంగా వారు భావించారు. నేటికీ ఆ వాల్ట్, కల్లర మూసే ఉంది. దాని వెనుక ఏముంది? ఏ వాల్ట్ కంటే రెట్టింపు సంపద? ప్రాచీనకాలపు దైవిక ఆయుధాలా? లేక ప్రపంచానికి తెలియకూడని రహస్య విజ్ఞానమా? జవాబు ఎవరికీ తెలియదు. బహుశా కొన్ని రహస్యాలు రహస్యాలుగా ఉంటేనే వాటికి విలువ. మనిషి ఆశకు, అత్యాశకు అందని ఒక శక్తి అక్కడ ఉందని గుర్తుచేయడానికే ఆ తలుపులు ఇంకా మూసి ఉన్నాయేమో. శ్రీ అనంత పద్మనాభస్వామి తన అనంత శయనంలో ఆ సంపదను, ఆ రహస్యాన్ని తన నాభిలో దాచుకుని చిరునవ్వుతో నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. ఆధునిక టెక్నాలజీ, చట్టాలు, కోర్టులు ఎన్ని వచ్చినా ఆ ఒక్క తలుపు మాత్రం మానవ మేధస్సుకు సవాలు విసురుతూనే ఉంది. అదే శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ గొప్పతనం. ఇది కేవలం బంగారు కథ కాదు, ఇది ఒక అనంతమైన ప్రయాణం. ఇది చరిత్ర నుండి ఇప్పటివరకు జరిగిన అనంత పద్మనాభస్వామివారి చరిత్ర. మీరు నిజంగా ఈ వీడియో నుండి ఏదైనా కొత్తగా తెలుసుకున్నారు అనుకుంటే ఓ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు వాల్ట్ బీలో మీరు ఏముంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి.